హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే ఇప్పుడే కాస్త కోలుకుంటున్నామండి. మంట దాకా జ్వరాలతోటి ఇంటలిపాది జ్వరాలతోటి ఉన్నాము. ఇప్పుడే కాస్త కోలుకుంటున్నాము. ఇంకా మిషన్ కాడ బట్టలు అయితే అంతే ఉన్నాయండి. పండగళ్ళకు ఇచ్చినవి కూడా ఇక అంతే ఉన్నాయి. ఇక బాగోలేకపోయినా సరే రోజుకొకటి కాడికైనా సరే కుట్టాల్సి వస్తుంది. ఇంక ఇది వచ్చేసి మామూలుగా పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అండి. చూపిస్తున్నాను చూడండి, ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజు. ఇంక ఇది వచ్చేసి ఇంకా క్రాస్ కటింగ్ కాదండి, అంటే అలానే క్రాస్ కాదు, అలా అని చెప్పి మామూలుగా స్ట్రైట్ బ్లౌజు కూడా కాదు, అంటే తక్కువ క్రాస్ పెట్టమని చెప్పిందిలేండి ఇవిడ, పెద్ద ఆవిడండి. ఓకే, ఇంక ఇది వచ్చేసి ఇక ఈ విధంగా మనకు చూపిస్తున్నాను కదండి మన ఛానల్లో. ఇంక ఈ విధంగా మనకి అంటే వీజీ కటింగ్గా నేను చూపిస్తున్నాను అనమాట. మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. అంటే 2-3 రకాలుగా అయినా నేను చూపించగలను, కాకపోతే ఇది కాస్త నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎక్కువగా ఇదే చూపిస్తున్నాను. అలాగే టేపు కాల్తో కూడా చూపిస్తున్నాను. బ్లౌజ్ మీద పెట్టి కొలిచాక అలాగే తర్వాత టేపుతో కూడా కొలుస్తున్నాను. మనకి ఏదైనా మార్కింగ్లో తేడా వచ్చిద్దామోనని, అదే బ్లౌజ్కి అలాగే టేపు ఏమైనా తేడా వచ్చిద్దామని చెప్పేసి నేను మళ్ళీ టేపు కాల్తో కూడా చూపిస్తున్నాను అనమాట. ఇదైతే ఇంకా ఈ కట్ చేసి స్టిచ్చింగ్ కూడా చేశానండి. ఎందుకంటే ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేకపోయానండి. ఏంటంటే ఫాస్ట్గా మనకి బ్లౌజ్ అనేది కటింగ్ చేసి ఏమంటే స్టిచ్చింగ్ చేసి మళ్ళీ హెమ్మింగ్ కూడా చేసి పక్కన పెట్టాల్సి వస్తుంది. రోజుకి ఒకటి కాడికి పూర్తి చేయాల్సి వస్తుంది. ఇక అందుకని చెప్పి మామూలుగా కటింగ్ వాటికే తీసానండి వీడియో. ఓకే, ఇంక ఇది వచ్చేసి పొడుగు వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. ఇంకా అలాగే నడుము కొలత ఏమో మామూలుగా ఆది బ్లౌజ్ ప్రకారంగానే 9.5 ఇంచెస్ ఉంది. టెస్ట్ కాడికి వచ్చేటప్పటికే 10.5 ఇంచెస్. అంటే మన నడుముకి టెస్ట్కి 1 ఇంచ్ మార్క్ ఎక్స్ట్రా ఉంటుంది కదండి బ్యాక్ పార్ట్కి, అదే విధంగా అనమాట. ఇంకా ఈ విధంగా మార్కింగ్లు అయితే వేసి స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇంకా అలాగే ఇది పెద్ద పన్నాక వచ్చింది కాబట్టి నడుముకి హెమ్మింగ్కి 1 ఇంచ్ క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు మనం క్లాత్ని జాయింట్ చేస్తాం కదా, దీనికి ఈ నడుము కాడ తీసాను అనమాట క్లాత్ అనేది. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను అనమాట. అంటే బ్లౌజ్ పొడుగు వచ్చేసి 14 ఇంచులు ఉంటే నేను 15 ఇంచెస్కి పొడుగు ఖర్చులతో కలిపి, అలాగే 1 ఇంచు మనకి ఈ పట్టీ కోసం అనమాట, బ్యాక్ పార్ట్ పట్టీ కోసం అని చెప్పేసి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే మార్కింగ్లు అనేవి వేస్తున్నానండి. మనకి ఎప్పుడు బ్లౌజ్లో చూపించే మార్కింగ్లేనండి. అంటే ఇది నేను చూపించే కొలత అయితే మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి, మీరు చెప్పేది రైట్ అనో రాంగ్ అనో మటుకి నాకు కామెంట్స్ ద్వారా చెప్తే నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, ఇంక ఈ విధంగా అయితే ఇక టెస్ట్కి మనం మార్కింగ్ చేసుకుంటాం కానీ దాంట్లో సగానికి షోల్డర్కి నెక్కి తీసుకుంటాంగా, ఇంకా దానికి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసి నెక్కి షోల్డర్కి అనేది మార్కింగ్లు అనేవి వేసానండి. అది ఇంకా వాయిస్ ఇంకా సరిగ్గా రాలేదండి. ఇంకా గొంతు అనేది మనకు సరిగా ఇంకా వాయిస్ కూడా ఇంకా స్పష్టంగా రావట్లేదండి. ఓకే, ఇంక ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ కాబట్టి ఇక నడుము కొలతలో ఎంత ఉన్నా మనకు సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా మనకి ఫోల్డింగ్ చేసిన కాడ నుంచి 4 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నా మనకు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వస్తుందండి. ఎందుకంటే ఇంకా సైడ్ని మటుకు 1/2 ఇంచ్ అనేది నేను మార్కింగ్ అనేది చేయలేదండి. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ సైజు కాబట్టి వాళ్ళకి ఇంకా అట్లాగా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ పని లేదు. ఓకే, ఇంకా బ్యాక్ పార్ట్ వాటికైతే వేసాను కదండి మార్కింగ్, ఇక కట్ చేస్తున్నాను. అనుకుంటాం కదండి, బాగున్నంతసేపేనా అండి మనం ఏదైనా అనుకున్నా, ఏదైనా మాట అన్నా చేసినా మనం ఎంత మటుకైనా బాగున్నంతసేపే. మనకు ఏదన్నా మన టైం బాగోక ఏదైనా తేడా పడ్డా, ఇంకా ఇలాగే ఏదన్నా ఒంట్లో ఆరోగ్యం సరిలేకపోయినా ఇంకా మన పరిస్థితి ఇంకా అంతేనండి. ఓకే, ఇక మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిందండి. ఇక షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుందాం. వీడియో అనేది స్పీడ్గా పెట్టేశానండి, ఎందుకంటే ఇంక మనకి బ్లౌజ్ కటింగ్ అనేది మనకి చూపిస్తున్నాను. ఒకళ్ళైతే అడుగుతున్నారండి, ఇక మా ఇంటికాడే అడుగుతున్నారు, ఇట్లాగా చూపిస్తున్నావు కదా, మామూలుగా క్లాసు మాదిరిగా అలాగా చూపించవచ్చు కదా
అని చెప్పి నన్ను ఇంటికాడికి వచ్చి కూడా అడిగారు. ఎటు ఫోన్లో చూపిస్తున్నాను కదా, దాన్ని బట్టైనా చూడవచ్చు కదా అంటే, ఇక సరిగా అర్థం కావట్లేదు అంటే క్లాసుల ప్రకారంగా చూపించమని కూడా అడుగుతున్నారండి. ఇక మీదట త్వరలోనే నేను అట్లాగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది క్లాసులుగా నేను వీడియోస్ అనేది తీస్తానండి. కటింగ్ అలాగే స్టిచ్చింగు. ఓకే, ఇంక ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కాడ 3.5 ఇంచెస్ ఉందండి. సైడ్ వైపునేమో మనకి 3 ఇంచెస్ ఉంది. ఇంకా లెంత్ వచ్చేసి మనకి కాజా పట్టి వైపున ఖర్చుతో కలిపి నేను మార్కింగ్ అనేది వేస్తా కదండి, ఆ మార్కింగ్కి వేసుకొని ఇంకా ఆ విధంగా మనం కోల్చుకొని కట్ చేసుకోవాలి. ఇంకా షేప్ బెల్ట్ కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు చూడండి, నేను 1 ఇంచ్కి నేను తీసుకున్నాను కదండి, ఎందుకంటే హెమ్మింగ్ కోసం అని చెప్పి ఆ హెమ్మింగ్ది ముందుగానే ఫోల్డింగ్ చేశాను అనమాట. ఓకే, అది మనకి లెక్కలో కాదు కదా, మనకు అది హెమ్మింగ్లోకి పోతుంది కాబట్టి దాన్ని ముందుగానే మడిచేసాను. తర్వాత వచ్చేసి ఇక అది ఎలా ఉందో అలాగా ఇక మార్కింగ్ అనేది వేస్తున్నాను అనమాట బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు మళ్ళీ మనకి దానిలో 2 ఇంచెస్కి అనేది షేప్ బెల్ట్కి మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ది 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి అది ఎలా ఉందో అలాగ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి 2 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది వేసుకొని స్కేల్ తోటి అయితే లైన్ డ్రా చేస్తాను, అది కూడా చూపిస్తాను చూడండి. ఓకే, ఇక ఇక్కడ అయితే ఆమ్ డౌన్ కాడ అయితే ఇక గోరుతోటి ఈ విధంగా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి ఇక మార్కింగ్ అనేది వేసానండి. ఏంటి నాకు అది ఇంకా అదే అలవాటు అయిపోయిందండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా దానికి 1/2 ఇంచు ఆమ్ డౌన్కి అని చెప్పేసి మార్కింగ్ అనేది వేశాను. ఇది చూపించాను చూడండి, క్రాస్గా పెట్టాను, కాకపోతే ఎక్కువ క్రాస్ కాదు. ఓకే, ఆవిడ పెద్ద ఆవిడ, కాకపోతే కొంతమంది ఏంటంటే మామూలుగా కుట్టించుకుంటారు, ఈమెక క్రాస్ ఉండాలన్నారు. కాకపోతే మీ అంత క్రాస్ పెట్టకుండా తక్కువగా చూడమ్మా అన్నారు. ఇంకా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కొలత అనేది తీసుకున్నాను. అలాగే చూసారా, 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఆ 2 ఇంచెస్లోనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది లోతు అనేది తీసుకుంటున్నానండి. ఇక అలాగే ఇక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపున ఇక నెక్ రౌండ్ అనమాట, అది 6 ఇంచెస్కి మార్కింగ్ వేశాను. ఓకే, ఇంకా ఆది బ్లౌజ్తో ఒకసారి కోల్చుకుంటున్నానండి. ఏదైనా సరే మనం మార్కింగ్ వేసుకున్నాక మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారంగా స్టిచ్చింగ్ అప్పుడు కానివ్వండి, అలాగే కటింగ్ అప్పుడు కానివ్వండి, మనం కోల్చుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి తెలుస్తుంది. మనకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే, అంటే ఇప్పుడు కుట్టేవాళ్ళు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇంకా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే మటుకు ఇంక ఈ విధంగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మనం కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేయాలండి. ఓకే, నేను నేర్చుకునేటప్పుడు అయితే అసలుకి ఇవన్నీ ఏమీ లేవండి. అది మీకు త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఏ విధంగా నేర్చుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఓకే అండి, ఇక మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిందిగా. ఇంకా ఈ విధంగా మనకు మెయిన్ డాట్స్ కోసం అయితే ఉక్సు పట్టి కాజా పట్టి వైపున ఇంకా సగానికి ఈ విధంగా పెట్టేసి మార్కింగ్లు అనేవి వేస్తున్నానండి. ఇక అలాగే ఎదురు మెయిన్ డాట్స్ కాడకు వచ్చేటప్పటికే 2.5 ఇంచెస్ మనకి ఆది బ్లౌజ్కి నేను కోల్చుకున్నాను కదండి, అది 2.5 ఇంచెస్ ఉందండి. 2.5 ఇంచెస్ గ్యాప్ తోటి 2 ఇంచెస్కి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్కి అనమాట. ఓకే, ఇక మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. ప్లీజ్ ఏమనుకోమాకండి, ఇంకా ఎక్కువసేపు అంటే ఇక సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానని అనుకోవద్దండి. మనకి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయండి. కాకపోతే దీనికి ఇంకొక వీడియోస్ కూడా యాడ్ అవ్వటాన నేను ఇది కటింగ్ బట్టికే తొందరగా తీశాను, అలాగే ఫాస్ట్గా పెట్టాను. ఇంకా నేను చెప్పేదానికి దానికి సూట్ అవ్వదని చెప్పేసి నేను కొంతే చెప్తున్నాను అనమాట, వాటిలో కొలతలు అనేవి. ఓకే, ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందిగా, కట్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకున్నానండి. ఇంకా సైడ్ వైపు జాయింట్ కాడ టక్స్ అనేది ఇచ్చాను. ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇంకా ఇది ఈ విధంగా అయితే 2 ఫోల్డింగ్ మీద వేసేసాను, 4 పొరలు వచ్చేసినాయి. 4 పొరలు ఇంక ఈ విధంగా వేసేసి దీనికి కూడా హెమ్మింగ్కి క్లాతే
పెట్టేసేస్తున్నాను అనమాట. ఓకే, ఏమింగ్ అని చెప్పేసి ఇదిగో చూపిస్తాను చూడండి. 1 ఇంచు అనేది మార్కింగ్ అనేది వేశాను. ఇంకా అది బ్లౌజ్ ప్రకారంగా అది ఎలా ఉందో అది మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఆర్మ్ డౌన్ కాడ అలాగే చెయ్యి లూజ్ కాడ మార్కింగ్ అనేది వేశాను. ఆ మార్కింగ్లే సరిపోతాయి అని కాదండి, మనం ఇంకోసారి కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే కూడా. ఓకే, ఇప్పుడు నేను కొలుస్తున్నాను చూడండి. కొలిస్తే 9 ఇంచెస్ ఉందండి. ఇంకా 9 ఇంచెస్కి ఆర్మ్ డౌన్కి నేను కొలిచిన దానికి 3.5 వచ్చిందండి చంక ఆర్మ్ డౌన్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ విధంగా అయితే ఆర్మ్ డౌన్ చెయ్యి అనేది ఇక కర్వ్ అనేది కూడా తీస్తున్నానండి, హ్యాండ్ కర్వ్. ఓకే, ఇంక ఇవన్నీ కూడా మీకు క్లాసుల రూపాన మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, హ్యాండ్ కర్వ్ ఎలాగ తీసుకోవాలి అనేది కూడా మీకు ఇంకా ముందు వీడియోస్లో ఇక చూపిస్తానండి ఎలా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనకి పండుగ బిజీగా ఉండటాన నేను కటింగ్ స్టిచ్చింగ్ అని మీకు వీడియోస్ వస్తున్నాయి అనుకోవచ్చు. కాకపోతే నేను కటింగ్ ఇది కూడా చాలా ఈజీగానే చూపిస్తున్నానండి. ఓకే, ఇంక మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిందిగా. హ్యాండ్స్ కరువు కూడా డ్రా చేస్తాను కదా, ఇంకా అది కట్ చేస్తున్నానండి. ఓకే, హ్యాండ్స్ కర్వ్ అనేది ఇది ఈ విధంగా రావాలని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇక మనకి రెడీ అయినాయండి. ఓకే, ఒక బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ రెడీ అయినాయి కదండి. ఓకే, ఇంక ఇది వచ్చేసి మేము నేసే చీరలండి. కలర్ కాంబినేషన్స్ బాగుంది మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇది కూడా వీడియో తీసాను అనమాట. చూసారా, ఇది కలర్లో చాలా బాగున్నాయండి. ఈ అంచు దానికే నేను ఒక షార్ట్స్ వీడియో తీసానండి. దానికేమో కనకాంబరం కలర్ వచ్చిందనమాట చీర. ఇంక ఈ రంగు ఏమో చీర రంగేమో ఇక వంగపోత రంగు అనమాట. ఓకే, ఇంక ఇది వచ్చేసి పవిడి చెంగు అండి. చూడండి అసలు ఎంత బాగుందో కలర్ అనేది. ఇంక మీకు చూపిద్దామని చెప్పేసి ఇక వీడియో తీసానండి. చీర మటుకి చాలా బాగుందండి. ఇక చూడండి, మధ్యలో బొటాలు అలాగే టెంపుల్ బార్డర్ తోటి ఇంకా శారీ అనేది చాలా బాగుందండి. ఇట్లాంటి మంచి మంచి కలర్స్లే వస్తున్నాయి, కానీ చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంక ఇది రెండు చీరలు వచ్చేసి ఇక దాదాపు వారం రోజులు పట్టినాయండి. ఎందుకంటే ఇక మా వారికి కూడా జ్వరం అండి. ఇక జ్వరంతో ఆయనకి మొగ్గలోకి వెళ్ళలేదు. ఇంకా మొగ్గం పని ఏంటంటే ఇక పని అయిన రోజు అయినట్టు కాని రోజు కానట్టు. అంటే బాగా ఎండలు కాచినా నేయలేరు, బాగా వర్షం పడ్డా మొగ్గం దమ్ముకుపోయి అప్పుడు పని సాగదు. ఏంటో చేసిన రోజు చేసినట్టు, చేయని రోజు చేయనట్టే గడిచిపోయిద్దండి మాకైతే మట్టుకి. ఓకే, ఇక కాకపోతే చీరలు మంచి మంచి కలర్స్లో వస్తున్నాయి. మీకు మా చేనేత కుటుంబానికి సంబంధించిన మగ్గం పని కానివ్వండి, ఇక అలాగే టైలర్కి సంబంధించిన విషయాలు కాబట్టి మీతో షేర్ చేసుకుంటూ ఉండొచ్చులని చెప్పేసి ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అయితే తీస్తున్నానండి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది ఫుల్ శారీ అనమాట. ఇక మనకు అంచు కలర్ ఏదైతే వస్తుందో అలాగే పవిడి చెంగు చీరలోని బ్లౌజ్ కూడా ఇక మనకి సేమ్ అదే వస్తుందండి. ఓకే, ఇది మనకి ఫుల్ శారీ అనమాట. చూసారా, ఇంక ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అనేది పై పాటుకు వచ్చేసింది. ఇది చూసారా, ఇది మనకు వచ్చేసి పెద్ద అంచు బార్డరు. ఓకే, ఇంక ఇదనమాట మనకి కింద అంచు బార్డర్ అనమాట, మనకి కుచ్చుళ్ళలోకి వచ్చే బార్డరు. చీర చూసారా అసలు ఎంత బాగుందో. ఇక ఓకే అండి, ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.